ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కుమార్ గారు. మంచిగా యాక్టివ్‌గా ఉన్నారు. గుడ్. కీప్ ఇట్ అప్. ఓకే. హౌ టు ఎర్న్ ఫ్రమ్ వీడియో ఎడిటింగ్ ఇన్ 2026. ప్రాపర్‌గా మనం వీడియో ఎడిటింగ్ అంటే ఏంటో నేర్చుకున్నాము. వీడియో ఎడిటింగ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలాంటి అప్లికేషన్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. అవునా? బట్ అసలు ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఏంటి, ఇవన్నీ ఎలా చెప్తారు సాయికుమారి, ఎప్పుడు చెప్తావు అంటే నెక్స్ట్ కమింగ్ క్లాస్‌లో నేను చెప్తాను. వీడియో ఎడిటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. దాన్ని యూజ్ చేసుకొని ఎలా ఎర్నింగ్ చేయాలనేది ఈరోజు చెప్తాను. నెక్స్ట్ బేసిక్ అప్లికేషన్స్ యాజ్ ఎ ఎఫిలియేట్ మార్కెటర్గా మన డైలీ లైఫ్లో మనం కంటెంట్ ప్రిపేర్ చేయడానికి బేసిక్ ఎడిటింగ్ ఎలా యూజ్ చేసుకోవాలి, క్యాప్షన్స్ ఎలా యూజ్ చేయాలి, ఫాంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా నేను మీకు ప్రాక్టికల్గా కమింగ్ సెషన్లో చెప్తాను. సో అప్పటి వరకు మీరు వినండి. సో నెక్స్ట్ క్లాస్లో నేను క్లియర్గా చెప్తాను. డోంట్ వరీ. ఎథికల్ ఎర్నింగ్ యాక్చువల్ మీనింగ్స్ ఏంటి? ఎథికల్ ఎర్నింగ్ అంటే ఏంటి సాయి కుమార్? మేమందరం అనెథికల్గా ఏమైనా వర్క్ చేస్తున్నామంటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏంటి అంటే ఫీడ్బ్యాక్స్, ఇందాక నేను ఒక మెన్షన్ చేశాను మీకు ఒక మాట. మీరు నా క్లాస్ వింటేనే మీకు నచ్చితేనే ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. మీకు అర్థమైందా నేను ఎలా చెప్తున్నాను, మీకు ఎలా అనిపించింది? అట్లీస్ట్ 1 or 2% అయినా నా క్లాస్లోంచి ఏదో ఒకటి నేర్చుకుని ఉంటారు కదా, ఆ 2%కి సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. అది కూడా నాకు రియల్గా మీకు మెన్షన్ చేయాలనిపిస్తేనే, మీకు నిజంగా నచ్చితేనే మెన్షన్ చేయండి. ఫేక్ ఫీడ్బ్యాక్స్ నాకు వద్దు అని చెప్పా. సో ఫేక్ ఫీడ్బ్యాక్స్ ఎలా అయితే వద్దు అని చెప్తున్నానో, అలానే మీకు నచ్చిన వర్క్ ఏదైతే మీరు చేస్తారో ఆ వర్క్ సంబంధించి నిజంగా మీరు హార్డ్ వర్క్ చేస్తే 100% ఎదుటి పర్సన్ అడగండి. నాట్ ఏ బిగ్ డీల్. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, నేను ఫీడ్బ్యాక్ అడిగే రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది, రైట్ నాకు ఉంది. 1 hour నుంచి నువ్వు క్లాస్ వింటావు. సో ఆ క్లాస్ విన్న తర్వాత బేసిక్ అది కట్టసి అని చెప్పొచ్చు, లేదా ఏమైనా చెప్పొచ్చు. క్లాస్ విన్న తర్వాత అది నీకు ఎలా అనిపించింది అనేది యూ హ్యావ్ టు మెన్షన్. ఓకే. ఇట్స్ అ బేసిక్ డీల్. దట్స్ ఇట్. నాట్ ఏ బిగ్ డీల్. డెలివరింగ్ వాట్ యూ ప్రామిస్. సో ఒక క్లయింట్కి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేయాలి అని అనుకోండి. ఎవరైనా ఒక బొటిక్ పర్సన్కి కానీ, బిజినెస్ మ్యాన్స్కి కానీ, నువ్వు ఎవరికైనా ఒక క్లయింట్కి వీడియో ఎడిటింగ్ చేసి ప్రజెంట్ చేసావు అనుకో. సో ఆ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రజెంట్ చేసిన తర్వాత అది 100% వాళ్ళు ఏదైతే నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు డీల్‌లో ఏదైతే మాట్లాడుకున్నారో, అది మాత్రమే వాళ్ళకి క్లియర్‌గా ఐ మీన్ పోస్ట్ చేయండి. లేదా ఇవ్వండి. మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఒప్పుకున్నారో, ఆ ప్రాజెక్ట్‌ని వాళ్ళకి డెలివర్ చేయండి. అంతేకానీ వాళ్ళు చెప్పినయి కూడా చేయకుండా, మీరు ఇదే చెప్పారు, కొటేషన్ ఇచ్చినప్పుడు నాకు ఇదే మాట్లాడారు, నేను ఇదే ఒప్పుకున్నాను, నాకు ఇంతే ప్రైస్ చెప్పారు, నేను ఇంతే చేస్తాను, ఇలాంటివి మాత్రం వద్దు. మేబీ మీకు 1 or 5 క్లయింట్స్ వరకు మీకు ఓకే ఫైన్ బాగానే ఉంటుంది. బట్ మార్కెట్లో మీరు యాజ్ అ ఫ్రీలాన్సర్గా ముందుకు వెళ్ళాలన్నా, యాజ్ అ ఎఫిలియేట్ మార్కెటర్గా ముందుకు వెళ్ళాలన్నా సరే, రియల్గా ట్రాన్స్పరెంట్గా ఉండడం అనేది ఇట్స్ ఎ బిగ్ డీల్ అనమాట. అలా ఎప్పుడైతే ఉంటావో మార్కెట్లో నీకంటూ ఒక పర్సనల్ బ్రాండింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నాట్ యూజింగ్ కాపీరైటెడ్ మెటీరియల్ లీగలీ ఆర్ ఇల్లీగల్. ఎప్పుడైతే మీరు యాజ్ అ ఫ్రీలాన్సర్గా వర్క్ చేయాలి, వీడియో ఎడిటింగ్ ఏముంది, ఏఐని యూస్ చేసుకొని ఏదో ఒకటి ఎడిట్ చేసేస్తాను, ఏఐని యూస్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను, ఆ కంటెంట్ డౌన్లోడ్ చేసేస్తాను, ఈ కంటెంట్ డౌన్లోడ్ చేసేస్తాను, ఇలాంటివన్నీ తీసుకొచ్చి క్లయింట్కి మీరు డెలివర్ చేయడం అనేది ఇట్స్ లైక్ అన్ఎథికల్ థింగ్. నేను చెప్పే పాయింట్ అర్థమవుతుంది కదా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. నేను చెప్పే పాయింట్ అర్థం అవుతుంది కదా? మీరు ఫోకస్గా వింటేనే అర్థమవుతుందండి. అటు ఇటు చెవులు పెట్టుకొని వింటే మాత్రం అస్సలు అర్థం కాదు. నేను ఏం చేయలేను. నిజంగానే చెప్పేస్తున్నా. మీరు కోప్పడద్దు, సీరియస్ అవ్వద్దు. బట్ ఉన్న పాయింట్ అయితే నేను చెప్తున్నాను. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి. నాట్ మిస్లీడింగ్ క్లయింట్స్ అబౌట్ రిజల్ట్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఎంఎం సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఒక 1 monthకి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. 1 monthలోనే మీకు 10K ఫాలోవర్స్ వచ్చేస్తారు, 30K ఫాలోవర్స్ వచ్చేస్తారు. మీకు ఒక్క రీల్తోనే 100 క్లయింట్స్ వస్తే, ఐ మీన్ 100 క్లయింట్స్ వచ్చేస్తారు. ఇలాంటి మిస్లీడింగ్స్ అనేది మీ క్లయింట్స్కి చెయ్యొద్దు. ప్రైసింగ్ బేస్డ్ ఆన్ వాల్యూ, నాట్ మ్యానిపులేషన్. మీ క్లయింట్కి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు, యాజ్ ఎ బిగినర్గానే నువ్వు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసావు అనుకో, అట్లీస్ట్ ఒక రీల్ ఎడిట్ చేయడానికి 200 తీసుకో, లేదా 300 తీసుకో, లేదా 150 తీసుకో. నువ్వు ఎంత వర్క్ ప్రొవైడ్ చేస్తే అంతే వాల్యూ క్రియేట్ చేసిన దానికి మాత్రమే అమౌంట్ తీసుకో. నువ్వు పెద్ద తోపులాగా నువ్వు ఆల్రెడీ ప్రో లెవెల్లో నేను ఎడిట్ చేసేస్తాను, ఆ ఏఐని యూజ్ చేసేసుకుంటాను, ఆ వీడియో డౌన్లోడ్ చేసి ఇచ్చేస్తాను అంటే అలాంటివి ఏమి పప్పులు ఉడకవు. మహా అయితే ఒక 5 or 6 వీడియోలు చేయగలవేమో అంతే. తర్వాత మార్కెట్లో నువ్వు నిలదొక్కుకోవాలంటే అసలు అవ్వదు.
అది గుర్తుపెట్టుకోండి. ఉన్నదే నేను మాట్లాడతాను, రాగానే మాట్లాడుతాను, ఎవరికి హర్టింగ్ కలగాలని కాదు. ఇలా మాట్లాడి ఇలా చెప్తేనే మీకు ప్రాపర్గా గుర్తుంటుంది. దాట్స్ మై కన్సర్న్. ఓకే. రెస్పెక్టింగ్ డెడ్ లైన్స్ అండ్ రివిజన్స్. సో ఒక 1 వీక్లో ఇచ్చేస్తాను సాయి కుమారి అని చెప్పిన తర్వాత 1 వీక్లో ఇవ్వకుండా 2 వీక్స్కి నువ్వు డెడ్ లైన్ అనేది పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? 100% రాంగ్, రైట్? సి ఒక వర్క్ అనేది, ఒక ప్రాజెక్ట్ అనేది నువ్వు ఒప్పుకున్న తర్వాత అది 1 వీక్లో ఇస్తాను అని చెప్పినప్పుడు 1 వీక్లో ఇవ్వగలిగితేనే 1 వీక్లో ఇస్తానని చెప్పు, లేదా 10 డేస్ అని చెప్పు. ఇలా ప్రాపర్ ఒక డెడ్ లైన్ పెట్టుకొని దాని ప్రకారమే నువ్వు ప్రాజెక్ట్ని డీల్ చేయి. బీయింగ్ ట్రాన్స్పరెంట్ అబౌట్ యువర్ స్కిల్ ఆర్ లెవెల్. నువ్వు ఎంతవరకు ఎడిట్ చేయగలవు. ఈవెన్ క్లయింట్ అడిగినా సరే నేను ఇంతవరకు చేయలేనండి, నేను ఇంతవరకే చేయగలను, నాకు ఇంతవరకే వచ్చు, బట్ నేను చేసేంత వరకు నేను మీకు ప్రాపర్ అండ్ ప్యూరిటీ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయగలను, నేను మీకు మంచి కంటెంట్ ఇస్తాను, మంచిగా ఎడిట్ చేసి ఇస్తాను, మీకు నేను బెస్ట్ సర్వీస్ ఇస్తాను, నన్ను నమ్మి ఒక ఒక ఛాన్స్ నాకు ఇచ్చి చూడండి, ఇలా మాట్లాడండి. ఓకేనా? నెక్స్ట్, వేర్ రియల్ మనీ కమ్స్ ఫ్రమ్. ఫస్ట్ థింగ్, షార్ట్ ఫామ్ కంటెంట్. మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో షార్ట్స్, రీల్స్, ఇవన్నీ కూడా షార్ట్ ఫామ్లో కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. మ్యాక్సిమం యాజ్ ఎ బిగినర్గా మీరు 100 నుంచి 150 యాజ్ ఎ బిగినర్గా తీసుకోవచ్చు. తర్వాత కొంచెం ప్రో లెవెల్లో మంచిగా క్యాప్ కట్ కానీ పిఆర్ కానీ ఇలాంటివి యూస్ చేస్తున్నప్పుడు యూ కెన్ టేక్ అట్లీస్ట్ 500 to 800 పర్ రీల్. ఓకే. నువ్వెంత వాల్యూ క్రియేట్ చేసి కంటెంట్ ప్రిపేర్ చేసి ఇస్తావో అంతే వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్కి అంతే అమౌంట్ అనేది ఛార్జ్ చేయి. అంతకు మించి ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఛార్జ్ చేయకు. ఓకే, నా పాయింట్ క్లియర్ అనుకుంటున్నా. నెక్స్ట్, క్లయింట్స్ అండ్ వర్క్. కోచెస్, ఇన్ఫ్లుయెన్సర్స్, బిజినెస్ ఓనర్స్. ఫాస్ట్ కట్స్, క్యాప్షన్స్, హుక్స్, రిటెన్స్ అండ్ ఎడిట్స్. అంటే ఎప్పుడైతే షార్ట్ ఫామ్ కంటెంట్ నువ్వు ఎడిట్ చేయాలి అని అనుకుంటావో దానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కంటెంట్ మంచిగా వైరల్ అవుతుంది, మంచిగా నువ్వు ఐ మీన్ నీ క్లయింట్స్కి ఇవ్వచ్చు. నీ క్లయింట్స్ ఎవరుంటారు? కోచెస్, ఇన్ఫ్లుయెన్సర్స్, బిజినెస్ ఓనర్స్. అంటే బేసిక్గా ఈ షార్ట్ ఫామ్ కంటెంట్ ఎవరికి ఎక్కువగా యూజ్ అవుతుందంటే కోచెస్ కానీ, డైటీషియన్స్కి కానీ, యోగా టీచర్స్కి కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ, బిజినెస్ ఓనర్స్కి కానీ, లేదా బొటిక్ ఓనర్స్కి కానీ, రీసెల్లర్స్కి కానీ, ఇలాంటి పర్సన్స్కి ఏంటంటే షార్ట్ కంటెంట్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో దట్ వాళ్ళకి ఒక క్యాప్షన్స్ కానీ, హుక్స్ కానీ, బేసిక్ ఎడిటింగ్ అనేది ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యూట్యూబ్ లాంగ్ ఫామ్ ఎడిటింగ్. యూట్యూబ్ వీడియో ఎడిట్ చేయడానికి మినిట్ పరంగా మనం అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఒక బేసిక్ మినిట్ పరంగా మనం ఎడిట్ చేస్తే ఆన్ అండ్ ఆఫ్గా, ఐ మీన్ యాజ్ ఏ బిగినర్గా నువ్వు ఫ్రీలాన్సర్గా వర్క్ చేయాలి యాజ్ ఏ బిగినర్గా అని అనుకున్నప్పుడు ఒక మినిట్కి, అంటే యూట్యూబ్ లాంగ్, ఐ మీన్ లాంగ్ వీడియో కదా మనం చేస్తాము యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా. సో యాజ్ అ ఫ్రీలాన్సర్గా నువ్వు యూట్యూబ్ వీడియోస్కి నీ క్లయింట్స్కి ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నప్పుడు మినిట్ పరంగా నువ్వు అమౌంట్ అనేది తీసుకుంటావు అనమాట. అంటే ఒక మినిట్కి ఇంత అమౌంట్ అని నువ్వు ఛార్జ్ చేయొచ్చు. ఓకేనా? సో మినిట్కి మ్యాక్సిమం ఆన్ అండ్ ఆఫ్గా నువ్వు చెప్పాలంటే 200 తీసుకోవచ్చు, లేదా 500 తీసుకోవచ్చు, 800 తీసుకోవచ్చు, 1200 తీసుకోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ హౌ యూ క్రియేట్ వాల్యూ ఇన్ ఎడిటింగ్ టు యువర్ క్లయింట్. Am I clear till here? May I know in chat box all of you? ఇక్కడ వరకు క్లియరా? ఎస్ ఎస్, క్లియర్. థ్యాంక్ యూ, గుడ్. నెక్స్ట్, వ్లాగ్స్, ఎడ్యుకేషనల్ కంటెంట్, పాడ్కాస్ట్, స్కిల్స్ నీడెడ్, స్టోరీ టెల్లింగ్, పేసింగ్, ఆడియన్స్ రిటెన్షన్. అంటే ఎప్పుడైతే నువ్వు క్లయింట్కి, ఐ మీన్ యూట్యూబ్ క్లయింట్స్కి నువ్వు కంటెంట్ ప్రిపేర్ చేసి నువ్వు వీడియో ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటున్నావు అంటే ఆ టైంలో నువ్వు యూజ్ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషనల్ కంటెంట్ కానీ, పాడ్కాస్ట్ కానీ, స్టోరీ టెల్లింగ్ టైప్ కానీ, స్క్రిప్ట్ కానీ, ఎమోషనల్ కంటెంట్ కానీ, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది నువ్వు యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ అ ఫ్రీలాన్సర్గానే కాదు, యాజ్ అ ఎఫిలియేట్ మార్కెటర్గా కూడా నీకు స్టోరీ టెల్లింగ్ కంటెంట్ అనేది మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అది మాత్రం ప్రాపర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, యాడ్స్, పర్ఫార్మెన్స్ ఎడిటింగ్. అంటే మ్యాక్సిమం ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఇన్స్టా యాడ్స్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ, ఏ యాడ్స్ అయినా సరే నువ్వు ప్రాపర్గా
వీడియో ఎడిటింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు మెటా యాడ్స్కి, యూట్యూబ్ యాడ్స్కి, ప్రొడక్ట్ వీడియోస్కి యు ఆర్ నాట్ జస్ట్ ఎడిటింగ్, యు ఆర్ హెల్పింగ్ జనరేట్ రిజల్ట్స్. అంటే ఎప్పుడైతే నువ్వు యాడ్స్ని జనరేట్ చేయడానికి క్లిప్పింగ్స్ యూస్ చేస్తావో ఆ క్లిప్పింగ్స్ అనేది 100% సేఫ్ కంటెంట్, సేఫ్ క్లిప్పింగ్స్ యూస్ చేసేలాగా ఉండాలి. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు కంటెంట్ క్లిప్స్ అనేది నీ క్లయింట్కి యూస్ చేస్తున్నావో ఆ క్లిప్పింగ్స్ వల్ల కానీ నువ్వు యూస్ చేసే కంటెంట్ వల్ల కానీ ఎదుటి పర్సన్కి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చేయాలి. రిజల్ట్ రాకుండా ఏదో బ్లైండ్గా వీడియో ఎడిటింగ్ చేసి ఇమ్మన్నారు కదా, వాళ్ళు యాడ్స్కి యూజ్ చేసుకుంటారంట కదా అంటే అలా ఏమీ చేయకండి. అట్లీస్ట్ యాజ్ అ ఫ్రీలాన్సర్గా, యాజ్ అ బిగినర్గా నువ్వు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి, 1 or 2 సజెషన్స్ అనేది యూ హ్యావ్ టు గివ్. దెన్ వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ పర్సనల్ బ్రాండింగ్. ఇది మనకి పర్సనల్ బ్రాండింగ్ అనేది యాజ్ ఎ ఎఫిలియేట్ మార్కెటర్గా కూడా చాలా మేజర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి. కన్సిస్టెన్సీ ఉండాలి, యూనిక్ స్టైల్ ఉండాలి, ఫాస్ట్ డెలివరీ ఉండాలి. నా యూనిక్ స్టైల్ వచ్చేసి నా వాయిస్. నేను వాయిస్ ఓవర్ కంటెంట్ చేస్తాను. ఉన్న అంటే నాకు ఏదైనా ఒక పాయింట్ జరిగితే ఆ పాయింట్ని కథలా అల్లుకొని నేను కంటెంట్ ప్రిపేర్ చేస్తాను. దాట్స్ మై స్టైల్ అండ్ దాట్స్ మై యూనిక్ స్టైల్. ఓకే, దట్స్ మై టాలెంట్. నేను అలా చెప్పుకోవచ్చు. ఇట్స్ నాట్ అబౌట్ సెల్ఫ్ డబ్బా. నాకు అనిపించింది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. దట్స్ ఇట్. డోంట్ థింక్ ఇన్ అనదర్ వే. జస్ట్ నా కోసం నేను చెప్తున్నాను. నాకు ఏదైనా ఒక పాయింట్ దొరికితే ఆ పాయింట్ని నేను కొంచెం స్క్రిప్ట్ లాగా అనలైజ్ చేసుకొని నేను కంటెంట్ ప్రిపేర్ చేసుకోగలను. అలా మీకున్న టాలెంట్ని మీరు బయటికి తీసుకురండి. ఓకే, ఐఎమ్ టెలింగ్ యూ గైస్. ఒక 1 month ట్రై చేసి 2 months ట్రై చేసి ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ సాయి కుమారి అంటే జస్ట్ చల్, అస్సలు అవ్వదు. ఏది ఎవరికి ఈజీగా రాదు. ఇప్పుడు ఐ థింక్ మీ కంపెనీలో హైదరాబాద్ ట్రిప్ సంథింగ్ ఇట్స్ గోయింగ్ ఆన్ రైట్. చాలా మంది క్వాలిఫై అయ్యారు. వాళ్ళందరూ వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు, మీరెందుకు క్వాలిఫై అవ్వలేదు? జస్ట్ థింక్. వాళ్ళందరికీ సేమ్ ట్రైనింగ్స్, సేమ్ కోర్సెస్, సేమ్ కంపెనీ, సేమ్ కస్టమర్ కేర్ సపోర్ట్. వాట్ అబౌట్ యూ? వాళ్ళు ఎందుకు అచీవ్ చేశారు, మీరు ఎందుకు అచీవ్ చేయలేకపోయారు? జస్ట్ థింక్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లైన్. సమ్ టైమ్స్ కన్సిస్టెన్సీ ఉంటే ఏం సరిపోదు, సమ్ టైమ్స్ డిసిప్లైన్ ఉంటే సరిపోదు. రెండు ఉండాలి, పేషెన్స్ కూడా ఉండాలి. ఓకే, యూనిక్ స్టైల్ అండ్ ఫాస్ట్ డెలివరీ. ఎప్పుడైతే నువ్వు పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవాలి, మార్కెట్లో నీకు ఒక మంచి పేరు కావాలి అని అనుకుంటే ఆ టైంలో నువ్వేం చేయాలి అంటే ఎప్పుడైతే నీ క్లయింట్కి ప్రాజెక్ట్ డెలివరీ చేస్తావో ఆ డెలివర్ చేసిన కంటెంట్ అనేది ఖచ్చితంగా ఇన్ టైంలో ప్రొవైడ్ చేసి ఉండాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ నో మ్యాటర్ వాట్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ అనేది తీసుకో. ఇప్పుడు నేను ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఎంతవరకు అర్థమైంది, మీకు ఎలా అనిపించింది, నేను ఎలా చెప్పాను, నా కోసం ఒక 2 to 3 lines దయచేసి ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి అని అడగడానికి కూడా దట్ ఈస్ ద రీజన్ అనమాట. ఫీడ్బ్యాక్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి. ఇట్స్ బిల్డ్స్ మోటివేషన్ అండ్ బూస్టప్. ఇంత గొంతు చించుకొని అరుస్తున్నాను కదా, అట్లీస్ట్ సమ్వేర్ నా క్లాస్ మీకు ఏదో ఒక హెల్ప్ అయి ఉంటుంది కదా. మీ నాకన్నా తోపై ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ 1 point అయినా నా క్లాస్లో నేర్చుకొని ఉంటారు కదా. సో ఆ 1 pointకి సంబంధించి గివ్ మీ 1 పాజిటివ్ నోట్. క్లాస్ బాగా చెప్పారు, చాలా బాగా అర్థమైంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఐఎమ్ జస్ట్ గివింగ్ క్లారిటీ. సో అలా మీరు మీ క్లయింట్స్కి ప్రాజెక్ట్ అనేది డెలివర్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ టెస్టిమోనీ ఆర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ క్లయింట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గివ్ మీ సెకండ్. ఇక్కడ వరకు అర్థమైంది అంటే ఐ విల్ గో టు నెక్స్ట్ వన్. మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఇక్కడ వరకు క్లియరా? మేక్ ఇట్ ఫాస్ట్. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, గుడ్. థ్యాంక్ యూ. గుడ్ గుడ్. ఎథికల్ వేస్ టు స్టార్ట్ ఎర్నింగ్. ఓకేనా. మెథడ్ 1 నేను ఇక్కడ కొన్ని మెథడ్స్ చెప్తాను, ప్రాపర్గా నోట్ చేసుకోండి ప్లీజ్. మీరు రికార్డింగ్ విన్న తర్వాత అయినా సరే
నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. యాజ్ ఏ ఎఫిలియేట్ మార్కెటర్గా కూడా నువ్వు ఇప్పుడు నేను చెప్పే క్లాసెస్ అనేది నీకు యూజ్ అవుతాయి. నువ్వు ఫ్రీలాన్సింగే చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎఫిలియేట్ మార్కెటింగ్ చేసుకున్నా సరే నీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెథడ్ 1 వచ్చి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్ ఫీవర్, అప్వర్క్, freelancer.com అండ్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా యాడ్ చేస్తాను. బికాజ్ నవేడేస్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మనకి మంచి ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ వస్తారు అండ్ మంచిగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. రీసెంట్గా నా స్టూడెంట్ ఒక అమ్మాయి షీ మేడ్ ఐ థింక్ 250 రూపీస్ ఆర్ 150 రూపీస్, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. మేబీ మీకు అది చిన్న అమౌంట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఆ చిన్న అమౌంట్ అనేది ఆ పర్సన్కి లైక్ 1000 అయినా అవ్వచ్చు, లేదా 1 lakh అయినా అయి ఉండొచ్చు. బికాస్ తను చాలా స్ట్రగుల్స్ చూసింది, చాలా నేర్చుకుంది, కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా గివప్ ఇవ్వకుండా క్లాసెస్ వింటూ బ్యాక్ టు బ్యాక్ ఇంప్లిమెంట్ చేస్తూ షీ మేడ్ దాట్ ఇన్కమ్ త్రూ ఫ్రీలాన్సింగ్ ఫర్ పోస్టర్ డిజైనింగ్. ఒక పోస్టర్ డిజైన్ చేయడానికి షీ మేడ్ దాట్ మచ్ ఆఫ్ ఇన్కమ్. తను ఒక బ్యూటీషియన్ ఐ మీన్ పార్లర్ వాళ్ళకి ఒక పోస్టర్ డిజైన్ చేసి ఇచ్చిందనమాట. అంటే ఒక క్లయింట్స్ని ఎలా రీచ్ అవ్వాలనేది కూడా నేను ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్ క్లాసెస్ తీసుకున్నాను ఫర్ మై స్టూడెంట్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కనెక్ట్ విత్ యువర్ మేనేజ్మెంట్, దెన్ ఐ విల్ టేక్. ఓకేనా? సో యాజ్ ఏ పర్సన్గా, యాజ్ ఏ బిగినర్గా ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్ అనే క్లాసెస్ అనేది తీసుకున్నాను అనమాట. షీ మేడ్ ఇట్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సి త్రూ ఇన్స్టాగ్రామ్ ఓన్లీ. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదేమైనా సరే నా వల్ల కాదు, నాకు రాదు అనే మైండ్ సెట్లో నువ్వు ఉన్నావు అంటే అలానే ఉండు. నీకు ఎన్ని క్లాసెస్ చెప్పినా వృధానే. నేనేం నిన్ను తప్పుగా మాట్లాడట్లేదు, తక్కువ చేసి అంతకన్నా మాట్లాడట్లేదు. జస్ట్ రియాలిటీ చెప్తున్నాను అంతే. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా మనం వీడియో ఎడిటింగ్ ద్వారా ఎలా ఎర్నింగ్ చేయాలంటే, ఎథికల్ స్ట్రాటజీ వచ్చేసి డోంట్ కాపీ అదర్ ఎడిటెడ్ పోర్ట్ఫోలియోస్. చాలా మందికి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోమన్నారు కదా అని వేరే వాళ్ళ పోర్ట్ఫోలియో చూసుకొని అమ్మ ఆవులాగా, అమ్మ దగ్గర ఆవు ప్లేస్లో అమ్మని పెట్టేసి ఆవు అంటే నాకు చాలా ఇష్టం, ఆవు ప్లేస్లో అమ్మ పెడితే అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, ఇలాంటివి అసలు చెయ్యకండి. ఓకేనా? సో గణేష్ గారు ప్లీజ్ డోంట్ టచ్ ద స్క్రీన్ అండ్ డోంట్ ప్రామిస్ వైరల్ వీడియోస్. అంటే మీకు మంచిగా నేను పెట్టే కంటెంట్ అనేది మీకు వైరల్ అయిపోతుందండి, నా క్లిప్పింగ్స్ వల్ల మీకు మంచి రిజల్ట్ వచ్చేస్తుందండి, విత్ ఇన్ 1 monthలోనే మీరు పాపులర్ అయిపోతారండి, మీకు మంచి క్లయింట్స్ వచ్చేస్తారండి, ఇలా అస్సలు చేయకండి. ఓకేనా? ఆఫర్ క్లీన్ ఎంగేజింగ్ ఎడిట్స్ విత్ ఫాస్ట్ డెలివరీ. గివ్ మీ సెకండ్ అండి. గివ్ మీ సెకండ్. స్క్రీన్ విజిబుల్ కదా? నేను మాట్లాడలేదండి, ఇప్పుడే మాట్లాడుతున్నాను. అఖిల, అఖిల ఇప్పుడు వినిపిస్తుందా? ఒకసారి చెప్పమా. ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఇప్పుడే మాట్లాడుతున్నా. వాయిస్ క్లియరా? వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఓకే, ఓకే మా, ఓకే, థ్యాంక్ యూ. అండ్ స్టార్ట్ స్మాల్, బిల్డ్ రివ్యూస్, ఇంక్రీజ్ ప్రైజింగ్. ఎప్పుడైతే నువ్వు ఒక క్లయింట్కి, ఇప్పుడు నా స్టూడెంట్ చెప్పాను కదా, షీ మేడ్ సంథింగ్ అమౌంట్ యూజింగ్ లైక్ పోస్టర్ డిజైనింగ్. సో తను తన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందా లేదా అనేది పక్కన పెడితే, తను ఒక స్టెప్ అనేది వేసింది, సంథింగ్ ఒక ప్రైజ్ అనేది తీసుకుంది. ఆ పోస్టర్ డిజైనింగ్కి తను ఇప్పుడు 150 తీసుకుందా, 250 తీసుకుందా అనేది పక్కన పెడితే, ఫ్యూచర్లో అదే పోస్టర్కి 500 కూడా ఛార్జ్ చేయొచ్చు. నువ్వు ఎప్పుడైతే నువ్వు చెప్పిన కానీ నువ్వు ఇచ్చిన క్లయింట్స్కి మంచి రిజల్ట్ అయితే ఇస్తావో, ఆ రిజల్ట్ని నువ్వు వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్గా తీసుకుంటావో, ఆ రివ్యూస్ నీ ప్రైస్ అనేది పెంచడానికి కూడా, మార్కెట్లో నీకు ఒక బ్రాండ్ బిల్డ్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ లీడ్ జనరేషన్. బిఫోర్ ఆఫ్టర్ ఎడిట్స్, రీల్ ట్రాన్స్ఫర్మేషన్స్, క్లయింట్ రిజల్ట్, ఎడిటింగ్ టిప్స్, ఆఫర్ ఫ్రీ శాంపుల్ ఎడిట్, షో యువర్ స్కిల్, కన్వర్ట్ టు పెయిడ్, ఎథికల్ బికాజ్ యూ ప్రూవ్ వాల్యూ ఫస్ట్. అన్నీ చదివేసాను అనుకోవద్దు, ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, ఓకే. బిఫోర్ ఆఫ్టర్ ఎడిట్స్. ఇన్స్టాగ్రామ్లో చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ రీల్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటారు.
వాళ్ళ రీల్స్ అనేది మీరు చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ కానీ ఎవరొకరివి ఫారినర్ వీడియోస్ కానీ లేదా మోటివేషనల్ స్పీచెస్ వస్తాయి, పాడ్కాస్ట్ వస్తాయి. ఇలాంటి క్లిప్పింగ్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని బిఫోర్ ఆఫ్టర్ ఎడిట్స్ కింద కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో ఎడిట్ చేసి పోస్ట్ చేయండి. మీ బ్రాండ్ని బిల్డ్ చేసుకోండి. రియల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చూపించండి. బిఫోర్ ఎలా ఉంది, మీరు మీ వర్క్ యాడ్ అవ్వడం వల్ల అది ఎలా ఉంది, ఎలా క్రియేట్ అయింది, ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ మీరు చూపించండి. నెక్స్ట్ క్లయింట్ రిజల్ట్స్. మీరు ఎంతమంది క్లయింట్స్కి రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేశారు, మీరు ఎంతమంది క్లయింట్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేశారు, మీరు ఎడిట్ చేస్తే ఎలా ఉంటున్నాయి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మీకు ఎంతవరకు ప్రాపర్గా చేయగలుగుతున్నారో అంతవరకే చేయండి. చేసిన వర్క్ కూడా ఖచ్చితంగా ప్రాపర్గా మీరు ఈజీగా చేయడానికి కానీ మంచి క్వాలిటీగా చేయడానికి కూడా ట్రై చేయండి. అది గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఏదో చేస్తున్నాం కదా అందరూ చేసేస్తున్నారు వాళ్ళని నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకుంటాను అంటే అలాంటివి అస్సలు చేయకండి. ఓకేనా? అలాంటివి ఎప్పుడూ చేయకండి దయచేసి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లయింట్ రిజల్ట్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏ క్లయింట్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి పోస్టర్ నచ్చిందా లేదా, వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ వాళ్ళు ఇచ్చిన పేమెంట్స్ కానీ వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ వచ్చిందో ఒక 2 monthsలో లేదా 1 monthలో అనేది కూడా వాళ్ళ పేజ్ బిఫోర్ ఎలా ఉండేది, ఆఫ్టర్ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మీరు మీ పేజ్లో షో చేయండి. లైక్ స్టోరీ హైలైట్స్ పెట్టండి, లేదా కంటెంట్గా పెట్టండి, లేదా డాక్యుమెంట్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి, పీడిఎఫ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇలా కూడా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఆఫర్ ఫ్రీ శాంపిల్ ఎడిట్. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ పర్సన్స్ని మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, ఆ పర్సన్స్ని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి మీరు ఒక శాంపిల్ వీడియో, నేను మీకు మీ బిజినెస్ సంబంధించి మీ వీడియోని ఒకటి ఎడిట్ చేశాను, ఒకసారి చూడండి. ఈ ఎడిట్ కానీ మీకు నచ్చితేనే నాకు కనెక్ట్ అవ్వండి, సో దట్ నేను నెక్స్ట్ మీకు ఎలా చేయాలి ఏంటనేది మీకు వాట్సాప్లో కనెక్ట్ అవుతాను. ఇలా వాళ్ళతో కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మీకు క్లయింట్స్ కూడా జనరేట్ అవుతారు. దాన్ని బట్టి ఏంటి అంటే వాళ్ళు ఎడిట్ చేయడానికి లేదా వాళ్ళకి మీ ఎడిటింగ్ నచ్చినా మీ ప్రైస్ నచ్చినా సరే ఆటోమేటిక్గా వాళ్ళు మీకు కనెక్ట్ అయ్యి మీకు ప్రాజెక్ట్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. షో యువర్ స్కిల్. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళతో నువ్వు మాట్లాడాలి అని అనుకుంటున్నావో ఫస్ట్ నీ దగ్గర ఒక స్కిల్, నీ దగ్గర ఒక వర్క్ పెట్టుకొని క్లయింట్స్ని కాంటాక్ట్ అవ్వు. లేదు నేను ఇలా చేస్తానండి అలా చేస్తానండి గాల్లో నువ్వు లెక్క వేసేసి చూపించేస్తే పిచ్చోడేం కాదు క్లయింట్. ఇప్పుడున్న క్లయింట్స్ ఎవరు పిచ్చోలేం కాదు. ఆ ముందు నువ్వు చేసింది చూపించవయ్యా అంటారు. సో అలా చూపించాలి అంటే నువ్వు ముందు ప్రాపర్గా ఒక వర్క్ అనేది నీ చేతిలో పెట్టుకొని దాన్ని వాళ్ళని కాంటాక్ట్ అవ్వు. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ 3 వచ్చేసి డైరెక్ట్ అవుట్ రీచ్. అంటే నువ్వు ఎప్పుడైతే పర్సన్స్ని కాంటాక్ట్ అవ్వడానికి నువ్వంటూ ఒక ఎఫెక్ట్ పెడతావో, నువ్వంటూ ఎదుటి పర్సన్కి కనెక్ట్ అవ్వడానికి లేదా క్లయింట్స్ని రీచ్ అవ్వడానికి నువ్వంటూ ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తావో ఆటోమేటిక్గా నీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. స్మాల్ యూట్యూబర్స్ కానీ, కోచెస్ కానీ, లోకల్ బిజినెసెస్ కానీ లైక్ బొటిక్ వాళ్ళు కానీ, బ్యూటీషియన్ వాళ్ళు కానీ, ఇలా లోకల్ బిజినెసెస్ ఏమైతే ఉన్నాయో అలాంటి పర్సన్స్. ఈవెన్ నా స్టూడెంట్ లోకల్ బిజినెస్నే కనెక్ట్ అయింది. షీ మేడ్ దాట్ మచ్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. బికాజ్ ఐ టుక్ సంథింగ్ లైక్ ఫ్రీలాన్సింగ్ రోడ్ మ్యాప్ ట్రైనింగ్స్ అనేది నేను తీసుకున్నాను. దాన్ని యూజ్ చేసుకొని షీ మేడ్ దాట్ మచ్ ఆఫ్ రిజల్ట్ అనమాట. ఓకేనా? అండ్ మెసేజ్ ఎగ్జాంపుల్ అప్రోచ్. ఐడెంటిఫై ప్రాబ్లమ్, షో ఇంప్రూవ్మెంట్, ఆఫర్ శాంపిల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక ఫ్రీలాన్సర్గా నువ్వు ఒక క్లయింట్ని అప్రోచ్ అవ్వాలి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ సెకండ్, జస్ట్ ఐఎమ్ టేకింగ్ సంథింగ్ 212 గోపాసు రవి. తప్పుగా అనుకోవద్దండి, జస్ట్ ఎగ్జాంపుల్కి సంబంధించి నేను మిమ్మల్ని తీసుకుంటున్నాను. సంథింగ్ ఏదో ఒక నేమ్ ఉంది. ఓకేనా? సో తర్వాత ఏ మౌనిక, అఖిల్ అండ్ మహాలక్ష్మి, భానుప్రియ, చందన, ప్రత్యూష, ఇలా చాలా నేమ్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇదే మనం వాళ్ళది ఇదే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనుకోండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళు పెట్టుకున్న నేమ్ ఏంటి, సంథింగ్ 212 గోపాసు రవి, ఇలా ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నేమ్ పెట్టారు. వాళ్ళ బిజినెస్ ఏంటి, లైక్ సారీ బిజినెస్ అనుకోండి. ఆ ఓనర్ వచ్చేసి రవి గారు అనుకోండి. సో తన పేరు, ఇంటి పేరుతో సహా ఏదో సమ్ నెంబర్ యాడ్ చేసి తను ఒక బొటిక్ ఓపెన్ చేశారు, లేదా తన షాప్కి సంబంధించి ఏదో పెట్టారు. సో నేను ఆ ప్రాబ్లం ఏంటి, యూజర్ నేమ్ బాగాలేదు, నేమ్ బాగాలేదని చెప్పాను, యూజర్ నేమ్ బాగాలేదని చెప్పాను. నెక్స్ట్ వచ్చి ముందు వాళ్ళకి చెప్పడం కన్నా ముందు నేను నోట్ చేసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ వాళ్ళ డీపీ బాగాలేదు అని నోట్ చేశాను, అండ్ వాళ్ళు పెట్టే కంటెంట్ విధానం బాగాలేదని నోట్ చేసుకున్నాను, వాళ్ళు యూజ్ చేసే థీమ్ బాగాలేదని నేను నోట్ చేసుకున్నా. నేను నోట్ చేసుకున్న తర్వాత నేను అప్పుడు రవి గారిని కాంటాక్ట్ అవుతా.
ఎలా? హాయ్ రవి గారు, దిస్ ఇస్ సాయి కుమారి కొమ్మోజు. యాజ్ అ ఫ్రీలాన్సర్ ఐఎమ్ ఏ వీడియో ఎడిటర్. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, ఐ జస్ట్ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ బిజినెస్ అలా చెప్పి పొలైట్గా. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాజ్ ఏ మెన్గా మీరు ఆన్లైన్లో కూడా బిజినెస్ స్టార్ట్ చేసి మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. యూ హ్యావ్ టు అప్రిషియేట్, యూ హ్యావ్ టు గివ్ దమ్ సమ్ పాజిటివ్ నోట్. మీ క్లయింట్స్కి ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ నోట్ ఇస్తావో ఆటోమేటిక్గా క్లయింట్ కొంచెం ఇంప్రెస్ అవుతారనమాట. అయిన తర్వాత దెన్ ఇఫ్ యూఆర్ ఓకే, నేను మీ బిజినెస్లో అండ్ మీ బిజినెస్ పేజ్లో నేను కొన్ని నెగిటివ్స్ అనేది చూసాను, కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఐడెంటిఫై చేశాను. ఇఫ్ యూఆర్ ఓకే, మీకు ఓకే అయితేనే నేను చెప్తాను, లేదు ఇవ్వండి ప్రాబ్లమ్స్, మీకు నచ్చితే చేసుకోండి లేకపోతే లేదు. ఇలా అస్సలు మాట్లాడకండి. డోంట్ టేక్ మీ రాంగ్, ఇలా అస్సలు చేయకండి దయచేసి. ఎదుటి పర్సన్ వర్క్ నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ క్లయింట్ నీకు కావాలి అంటే పొలైట్గా మాట్లాడి ప్రాపర్గా డీల్ చేయి. ఓకే, నెక్స్ట్ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ని దాన్ని కొంచెం రెక్టిఫై చేసి, కొంచెం వాళ్ళకి పేజ్ నేమ్ ఎలా ఉంటే బాగుంటుంది, వాళ్ళ డీపీ ఎలా ఉంటే బాగుంటుంది, సో ఇవన్నీ ప్రాపర్ బయో ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ ఒక ఇన్ఫర్మేషన్స్ అనేది నువ్వు గ్యాదర్ చేసి ఇచ్చిన తర్వాత ఆఫర్ శాంపిల్ ఒక వీడియో అంటే వాళ్ళ పేజ్లోనే ఏదో ఒక వీడియో నువ్వు డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఎడిట్ చేసి ఇస్తే ఎలా ఉంటుందనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వాళ్ళకి చూపించి దెన్ యూ కెన్ గ్రాప్ దట్ క్లయింట్ అనమాట. ఇక్కడ వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీవన్, ఇక్కడ వరకు క్లియరా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. ఎస్ ఎస్, క్లియర్. ఓకే, నెక్స్ట్ మెథడ్ 4 వచ్చేసి ఏజెన్సీ మోడల్. ఓకే, డౌట్స్కి టైం ఇస్తానండి. మీరు మధ్యలో డౌట్స్ అడుగుతుంటే నా మైండ్ అటే ఎగిరిపోతుంది. నాకున్న కంటెంట్ లోపల గుజ్జు అంతంత మాత్రమే అది అలా అలా ఎగిరిపోతుంది. మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా అలా అలా గాల్లో ఎగిరిపోతుంది. సో డౌట్స్కి టైం ఇస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. మెథడ్ 4 వచ్చేసి ఏజెన్సీ మోడల్. ఓకే, నేను ఆల్మోస్ట్ 4 మోడల్స్ చెప్పాను, సారీ 4 మెథడ్స్ చెప్పాను, అందులో ఇది ఏజెన్సీ మోడల్. వన్స్ యూ గెట్ క్లయింట్స్, ఎథికల్ ఓన్లీ ఇఫ్ యూ హ్యాండిల్ కమ్యూనికేషన్, అదర్ ఎడిటర్స్ హ్యాండిల్ వర్క్, యువర్ రోల్ సిస్టమ్ క్వాలిటీ కంట్రోల్. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రాపర్గా ఎదుటి పర్సన్తో ప్రాపర్గా కమ్యూనికేట్ అవుతావో, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కదా, మీతో ఏం మాట్లాడకుండా అసలు హరికథ చెప్పుకున్నట్టు అలా చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆల్మోస్ట్ 100 పీపుల్ ఉన్నారు, 100 పీపుల్లో 50 పీపుల్ కూడా ఉండరు. ఈమెకి నచ్చినట్టు ఈమె చెప్పుకొని వెళ్ళిపోతుందో, మనం వింటున్నామా లేదా, మనకు అర్థమవుతుందో లేదా కూడా పట్టించుకోవట్లే ఈమె క్లాస్ నాకు ఇంకెందుకు, ఇలా లైవ్ వినే బదులు వీడియో రికార్డెడ్ వింటే సరిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలానే నువ్వు ఒక క్లయింట్ని డీల్ చేయాలి, నీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, నువ్వు ఒక వీడియో ఎడిటర్గా వర్క్ చేయాలి, లేదా ఒక ఎస్ఎంఎం సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, ఒక యాడ్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నా సరే, ఎప్పుడైనా సరే నువ్వు క్లయింట్తో ప్రాపర్గా మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అదర్ ఎడిటర్స్ హ్యాండిల్ వర్క్ అంటే వేరే వాళ్ళు ఒక వర్క్ని హ్యాండిల్ చేస్తూ కూడా వాళ్ళు ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వడం అనేది చేస్తూ ఉంటారనమాట. అలానే నువ్వు కూడా నీ క్లయింట్తో ఎప్పుడైతే ప్రాపర్గా నీ క్లయింట్ని ప్రాపర్గా డీల్ చేస్తావో, అంతే ప్రాపర్గా నువ్వు వర్క్ కూడా డీల్ చేస్తావు అనే నమ్మకం అనేది ఎదుటి పర్సన్కి ఇవ్వడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ యు పే ఎడిటర్స్ ఫెయిర్లీ, యు డోంట్ ఓవర్ ప్రామిస్ క్లయింట్స్.
అంటే ఎంతైతే నువ్వు వాల్యూ క్రియేట్ చేస్తావో అంతే అమౌంట్ తీసుకొని నీ క్లయింట్స్కి, అంటే నీ క్లయింట్స్ దగ్గర నుంచి సర్వీస్ తీసుకున్న తర్వాత, లేదా నువ్వు ఒక ఏజెన్సీ క్రియేట్ చేసిన తర్వాత కూడా నువ్వు ఒక ఎడిటర్స్ని లేదా ఒక 3 to 4 ఎడిటర్స్ నువ్వు పెట్టుకున్నా సరే వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేయాలి, నీ క్లయింట్ దగ్గర నుంచి నువ్వు ఎంత తీసుకోవాలి, ఎంత ఛార్జ్ చేయాలి, అండ్ నువ్వు క్లయింట్కి ఎంత వర్క్ ప్రొవైడ్ చేయగలవు. ఏజెన్సీ పెట్టుకొని లేదా ఒక ఏజెన్సీలో నువ్వు వర్క్ చేసినా సరే, యాజ్ ఏ వీడియో ఎడిటర్గా లేదా యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్గా, నువ్వు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా ఫ్రీలాన్సర్గా ఆ సర్వీస్కి ఎంతైతే నువ్వు ఛార్జ్ చేయగలవు, ఎంతైతే నువ్వు వాల్యూ క్రియేట్ చేయగలవు, అంత మాత్రమే నువ్వు వర్క్ చేయగలవు అని అన్నప్పుడు అంత మాత్రమే నువ్వు ఛార్జ్ చేయి. అంతకు మించి ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేయి. నెక్స్ట్ మెథడ్ 5. సారీ, ఇక్కడ మెథడ్ 5 మిస్ అయింది. సారీ, ఐ థింక్ ఇట్స్ ఏ మెథడ్ 5. గివ్ మీ సెకండ్. సో సారీ. ఎస్, ఓకే. మెథడ్ 5 టీచింగ్ అండ్ కోర్సెస్. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకున్నావు అనుకో, ఆ కోర్స్ని నువ్వు వేరే వాళ్ళకి నేర్పించడానికి డబ్బులు తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానమ్మా, ఇప్పుడు నేను ఇది నేను నేర్చుకున్నాను, ఇప్పుడు నేను మీకు నేర్పిస్తున్నాను. అదొక ఒక వీడియో ఎడిటింగ్ కానీ, లేదా ఒక ఎఫిలేట్ మార్కెటింగ్ కానీ, ఒక ఇన్స్టాగ్రామ్ సంబంధించి కానీ, ఒక ఫేస్బుక్ యాడ్స్కి సంబంధించి కానీ, హౌ టు టాక్ విత్ క్లయింట్స్ కానీ, ఇవన్నీ నేను ప్రాపర్గా నేర్చుకొని ఉన్నాను. సో నేను నేర్చుకున్న విషయాన్ని మీకు నేర్పించడం కోసం నేను కంపెనీ నుంచి డబ్బులు తీసుకుంటున్నా. నేను కష్టపడి నేర్చుకున్న ఒక స్కిల్ని వేరే వాళ్ళకి టీచ్ చేయడానికి, వేరే వాళ్ళకి నేర్పించడానికి నేను ఛార్జ్ చేస్తున్నా. డిడ్ యూ గైస్ అండర్స్టాండ్? మీరు ఒక ప్రాపర్ స్కిల్ నేర్చుకున్నా, మీరు నేర్చుకున్న విషయం అనేది ఎక్కడికి వృధాగా పోదు. ఎప్పటికైనా మీకు ఏ దారిలోంచైనా మీకు అమౌంట్ తీసుకొని వస్తుంది. అండర్స్టాండ్? యూ కెన్ టీచ్ బట్ ఎథికలీ. ఓకేనా? బేసిక్స్ ఆఫ్ ఎడిటింగ్, రీల్ ఎడిటింగ్, ఫ్రీలాన్సింగ్ అండ్ డోంట్ ఫేక్ ఇన్కమ్ స్క్రీన్ షాట్స్. ఇన్ కేస్ నీ దగ్గర నిజంగా క్లయింట్స్ ఉంటేనే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎంత పేమెంట్ చేశారనేది మాత్రమే చెయ్యండి తప్ప, మీకు మీరుగానే ఎవరో ఫోన్ నుంచి చేసి నా క్లయింట్ దగ్గర నుంచి నేను ఇంత తీసుకున్నాను మీకు కావాలంటే చూడండి, ఇలాంటివి ఏం చెయ్యకండి. అండ్ మీకు ఇంత టైంలోనే ఇంత రిజల్ట్ వచ్చేస్తుంది, ఇలాంటివి కూడా అస్సలు ప్రామిసెస్ చేయొద్దు. ఈట్స్ రియల్ ప్రాసెస్ అండ్ నాట్ హైప్. ఇప్పుడు నేనే ఉన్నాను మీకు, అరే నువ్వు ఇంత నేర్చుకుంటే చాలరా, నువ్వు ఇంత సంపాదించగలవని ఎక్కడైనా చెప్తున్నానా? చాలా రియల్ ఎగ్జాంపుల్స్ చెప్తూ, నువ్వు నిజంగా కష్టపడతావా, నువ్వు నిజంగా నేర్చుకుంటావా, నువ్వు ఇలా చేస్తే నీకు ఇలా క్లయింట్స్ వస్తారు, నువ్వు ఇలా చేస్తే ఇంత సంపాదించవచ్చు అని చెప్తున్నా. అంతేనా? సేమ్ లైక్ దట్ నువ్వు క్లయింట్కి ఎంతైతే వాల్యూ క్రియేట్ చేస్తావో, ఎంతైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తావో అంత మాత్రమే నువ్వు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అనమాట. యాజ్ ఏ బిగినర్గా, యాజ్ ఏ ఎఫిలేట్ మార్కెటర్గా, యాజ్ ఏ ఫ్రీలాన్సర్గా, యాజ్ ఏ వీడియో ఎడిటర్గా నువ్వు ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా సరే ఎంత తీసుకోవాలి అనేది నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. బిగినర్ లెవెల్లో అండ్ మీడియం ఆర్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో, ప్రో లెవెల్లో ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి. రీల్కి ఆన్ అండ్ ఆఫ్గా మార్కెట్లో ఇప్పుడు 500 నుంచి 800 ఛార్జ్ చేస్తున్నారు నార్మల్గా క్యాప్ కట్తో ఎడిట్ చేసిన వాటికి. లేదా ఇంకొంచెం ప్రో లెవెల్లో ఎడిట్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్స్ మంచి సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నారు అన్నప్పుడైతే 1000 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అది 1000 నుంచి 5000 కూడా ఒక రీల్కి. అర్థం అవుతుందా నేను ఏం చెప్తున్నాను? ఒక 30 సెకండ్స్ ఆర్ 50 సెకండ్స్ ఒక రీల్ ఎడిట్ చేయడానికి ఇంత అమౌంట్. అదే అడ్వాన్స్ లెవెల్లో 5000, 1 lakh అంటే ప్రాజెక్ట్ బేస్డ్. మంత్లీ 30 రీల్స్ 28 రీల్స్ ఇవ్వడానికి ఆన్ అండ్ ఆఫ్గా 20,000 నుంచి 25,000, 30,000 కూడా ఉన్నారు, ఇస్తున్నారు. ఈవెన్ నా ఫ్రెండ్సే ఉన్నారు, నా కో ఎఫిలియేట్స్ చాలా మంది ఎస్ఎంఎం సర్వీస్కి ఇచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అంటే ఎస్ఎంఎం సర్వీస్ అంటే మంత్లీ వాళ్ళు ఇన్స్టా పేజ్ హ్యాండిల్ చేసి వాళ్ళకి ఎవ్రీడే రీల్ పోస్ట్ చేయడానికి ఐ థింక్ 25,000 ఆర్ 30,000 ఇస్తున్నారు. అర్థమవుతుందా మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్ నేర్చుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది? మీరు కంపెనీలో పోస్ట్ చేసిన అమౌంట్ పే చేసిన అమౌంట్ ఓన్లీ 1% అమౌంటే. అదే మీరు ప్రాపర్గా నేర్చుకొని ప్రాపర్ మెంటర్షిప్ ఉంటే మాత్రం మంచిగా గ్రో అవ్వచ్చు. అదర్వైజ్ యువర్ చాయిస్. డోంట్ అండర్ ప్రైస్ ఫర్ ఎవర్. డోంట్ ఓవర్ చార్జ్ వితౌట్ స్కిల్.
అరే సాయి కుమారి చెప్పింది కదా, నేను ఈ రోజు నుంచి నేను చేసే ఈ రీల్ ఎడిటింగ్కి ఏదో ఒకటి క్యాప్ కట్ యూస్ చేసేసుకుంటాను, ఇన్షర్ట్ యూస్ చేసేస్తాను, లేదంటే ఏఐని యూస్ చేసుకొని నేను రాకింగ్ చేసేస్తాను, నేను 500 తీసుకుంటాను, 5,000 తీసుకుంటానంటే అస్సలు నడవదు, అసలు అవ్వదు అది. నీ దగ్గర స్కిల్ ఉంటేనే ఛార్జ్ చేయి, లేదా పక్కెళ్ళాడు. నేను ఓపెన్గానే చెప్పేస్తున్నాను. మీకు కోపం వచ్చినా మీ మనోభావాలు దెబ్బతిన్నా నేనేం చేయలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తా. నేనేదో నిన్ను సాటిస్ఫై చేయడానికి బటర్ బూసి నేను మాట్లాడలేను, నా వల్ల కాదు కూడా. దిస్ ఈజ్ మీ. ఓకే. డోంట్ ఓవర్ చార్జ్ వితౌట్ స్కిల్. నీకు స్కిల్ ఉంటే నువ్వు ప్రాపర్గా నేర్పించగలవు అని అనుకుంటే మాత్రమే అమౌంట్ తీసుకో. ఇప్పుడు నేనున్నాను రా, డోంట్ మైండ్, నేను నార్మల్గా ఇలానే మాట్లాడతాను, తప్పుగా ఏమనుకోవద్దు, జస్ట్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను, మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్లీగా చెప్తున్నాను అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక 2 months ఆర్ 3 months, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. 2 to 3 months కాదు, ఆల్మోస్ట్ ఒక 4 to 5 months అనుకుంటా. 4 to 5 monthsగా నేను మీ కంపెనీలో ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నా. ఓకే. యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీ కంపెనీ వాళ్ళు నాకు అమౌంట్ పే చేస్తూ ఉన్నారు. నేను ఎక్కడైనా నేను మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా జస్ట్ ఒక 1 hour అలా టైం పాస్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నా, మీ కంపెనీ వాళ్ళు ఈ 2 to 3 months నుంచి కంటిన్యూగా నా దగ్గర నుంచి ట్రైనింగ్స్ మీకు ఇప్పిస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్? నేను మీకు 1 hour అలా టైం పాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటే, గాల్లో దీపంలాగా ఏదో క్లాస్ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే, మీ కంపెనీ వాళ్ళు కంటిన్యూస్గా నా క్లాసెస్ మీకు చెప్పిస్తారా? మే ఐ నో ఇన్ చాట్ బాక్స్. 100%, 110% బిగ్ నో కదా. అలాంటప్పుడు మీ దగ్గర ఒక స్కిల్ ఉంటేనే, మీ సర్వీసెస్ అనేది ఎదుటి పర్సన్కి యూజ్ అయ్యేలాగా మీరు చేస్తేనే మీ బ్రాండ్ అనేది బిల్డ్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్, నేను ఇంకింతకన్నా లైవ్ ఎగ్జాంపుల్ చెప్పలేను. వాట్ క్లయింట్స్ యాక్చువల్లీ కేర్ అబౌట్, నాట్ యువర్ సాఫ్ట్వేర్, నాట్ యువర్ ఎఫెక్ట్. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, నువ్వు ఎలాంటి సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నావు అనేది క్లయింట్కి అవసరం లేదు. నువ్వు ఇన్ టైంలో డెలివరీ చేసావా లేదా, సబ్ టైటిల్స్ కానీ క్యాప్షన్స్ కానీ క్లియర్గా ఫోకస్గా పెట్టావా లేదా, కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసి క్లయింట్తో ప్రాపర్గా మాట్లాడుతున్నావా లేదా, వాళ్ళు అడిగే ఇన్ఫర్మేషన్ని నువ్వు క్లియర్గా వాళ్ళకి ఇస్తున్నావా లేదా, వాళ్ళని సాటిస్ఫై చేసావా లేదా నీ వర్క్తో అనేది మాత్రమే నీ క్లయింట్ చూస్తాడు. నెక్స్ట్, బిగ్గెస్ట్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ టు అవాయిడ్. యాజ్ ఎ పర్సన్గా నువ్వు బిగ్గెస్ట్ ఇన్ఫర్మేషన్స్ని, నువ్వు ఈ ఇన్ఫర్మేషన్స్ని అవాయిడ్ చేయాలి. అదేంటి అంటే యూజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు పిఆర్ కానీ క్యాప్ కట్ కానీ, ఇప్పుడు చాలా ఏఐ టూల్స్ వచ్చేసాయి. ఇలాంటి ఏఐ టూల్స్ని కానీ నేను మరీ మరీ చెప్పాను, మీరు డౌట్స్ కానీ మెన్షన్ చేస్తే నా బుర్రలో ఉన్న గుజ్జు అట్టే ఎగిరిపోతుంది, నేను అక్కడి నుంచి డైవర్ట్ అయిపోతున్నాను, మీరు డౌట్స్ అడగడానికి టైం ఇస్తాను అని మరీ మరీ చెప్పా. మనం వినం కదా, మనం ఎల్కేజీ యూకేజీ పిల్లలం, మనం ఏమైనా పెద్దవాళ్ళమా? ఎల్కేజీ యూకేజీ పిల్లలం. వాళ్ళు ఒక్కసారి ముక్కు మీద వేలేసుకొని కూర్చోరా అంటే కూర్చుంటాడా వాడు? అస్సలు కూర్చోడు. ఎందుకు కూర్చుంటాడు? వాడు ఎల్కేజీ యూకేజీ కాబట్టి. మనం కూడా అదే కదా, ఎల్కేజీ యూకేజీ. ఓకే. వేరే వాళ్ళ సాఫ్ట్వేర్స్ని, అంటే కాపీరైట్స్ ఏమీ చూసుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ యూస్ చేసేసి ఏదో ఎడిట్ చేసేసి వాళ్ళకి ఇచ్చేయడం, ఇలాంటి బుల్షిట్ థింగ్స్ చేయకండి. డౌన్లోడింగ్ పెయిడ్ టెంప్లెట్స్ ఇల్లీగల్. అంటే కొన్ని మీరు గూగుల్లోంచి కూడా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చూడండి, కొన్ని కొన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మీకు ఆటోమేటిక్గా అక్కడ ఐ థింక్, ఆగండి ఒక వర్డ్ ఉంటుంది, ఐ థింక్ గివ్ ఎ సెకండ్, కాపీ రైటెడ్ సంథింగ్ ఒక వర్డ్ ఉంటుందన్నమాట. నేను ఏదన్నా ఒకటి గూగుల్లో చెప్తాను, గివ్ ఎ సెకండ్. అంటే కొన్ని, ఐ థింక్, గివ్ ఎ సెకండ్, నేను చెప్తాను. ఆ వర్డ్ ఉంటుందన్నమాట. లైసెన్స్. అంటే కొన్ని వాటికి లైసెన్స్ ఉండవన్నమాట. అంటే మీరు ఏదైనా గూగుల్‌లో ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. అక్కడ మీకు కింద కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. కాపీరైట్‌కి సంబంధించి కొంత ఫార్మ్ ఫిల్ చేసి ఉంటుంది. లేదా మీరు అక్కడ ఆ ఇమేజెస్ కానీ, ఆ వీడియోస్ కానీ ఎక్కడైనా యూజ్ చేస్తే వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి. అంటే ఈ క్రెడిట్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి.
సో అలా అనమాట. వాటర్ మార్క్స్ నథింగ్ బట్ లైసెన్స్ అనమాట. ఆ ఇమేజెస్ కానీ ఆ వీడియోస్కి కానీ లైసెన్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ క్లయింట్స్కి వీడియో ఎడిట్ చేసి ఇచ్చేయడం ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఓకేనా? కాపింగ్ అదర్ ఎడిటర్స్ వర్క్ అండ్ క్లైమింగ్ ఇట్. అంటే వాళ్ళే ఎవరో ఎడిట్ చేసిన వాటిని మీరు టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని మీరు దానికి కాపీ పేస్ట్లా చేశాడు. ఇలాంటివి అసలు చేయకండి. ఓకేనా? మీ రీల్ రాత్రే వైరల్ అయిపోతుంది. 1 మిలియన్ వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా మీకు మంచిగా రీచ్ వచ్చేస్తుంది. నన్ను నమ్మండి. ఇలాంటివి అస్సలు చేయకండి. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. నేను మీకు ఎడిట్ చేసి ఇస్తాను. మీకు నచ్చితేనే నాకు సెకండ్ ఎడిటింగ్కి వీడియో ఇవ్వండి. నన్ను నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వండి. నాకు ఒక హోప్ వస్తుంది అని చెప్పి ప్రాపర్గా కమ్యూనికేట్ అయ్యి ప్రొసీడ్ అవ్వండి. టేకింగ్ అడ్వాన్స్ అండ్ డిసపియర్ అంటే డబ్బులు తీసుకొని ఎగిరిపోవడం. ఇలా అస్సలు చేయకండి. ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు మీ క్లాస్ చెప్తాను. మీ క్లాస్ అయిన తర్వాత నేను పేమెంట్ తీసుకుంటా. దీనికన్నా ముందు నేను ఎంత నేను సారీ ఎస్ మీరు మీ మేనేజ్మెంట్ నాకు ముందు నేను పేమెంట్ అడగను. వాళ్ళు నాకు పేమెంట్ ఇవ్వరు. వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నా నేను అడగను. నేను అంటే ఈరోజు ఈ క్లాస్ ఉంది అన్నప్పుడు నేను ముందు ప్రిపేర్ అవ్వాలి, పీపీటీ ప్రిపేర్ చేయాలి, నా నోట్స్లో ఉన్నదంతా నేను పీపీటీలో మెన్షన్ చేయాలి, నేను ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ పీపీటీ ప్రిపేర్ చేయాలి, ప్రతిదీ నేను రాయాలి. ఓకే, నేనేది అదేంటి నోట్స్లో ఉన్నదంతా పీపీటీలోకి రావాలంటే నేనే టైప్ చేయాలి, ఇంత చేయాలి, ఇంత వర్క్ నేను ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్లో నేనేదో నాకు అర్థమయ్యే కోడి భాషలో నేను తెలుగు ఇంగ్లీష్ హిందీ అన్నీ కలిపి నేనేదో రాసుకున్న దాన్ని ప్రాపర్గా ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి నేను పీపీటీలో మిక్స్ చేయాలి, లేదా తెలుగు వర్డ్స్ మిక్స్ చేయాలి. ఇన్ని నేను మిక్స్ చేయాలి అంటే ఇంత వర్క్ అనేది నేను చేయాలి. ఓకే, నేను మీ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ముందే అమౌంట్ తీసుకొని ఎగిరిపోతే ఎలా ఉంటుంది? మీకు క్లాసెస్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది? ఈజ్ ఇట్ రెస్పెక్టబుల్? అది ఎంతవరకు అవుతుంది? మ్యాక్సిమం 1 or 2 వీడియోస్కి నేను 1 or 2 క్లాసెస్కి సంబంధించి నేను అమౌంట్ తీసేసుకొని క్లాసెస్ ఇవ్వకుండా ఉంటే మ్యాక్సిమం ఆ 1 or 2 క్లాసెస్ అమౌంట్ మాత్రమే నాకు దొరుకుతుంది. బట్ కంటిన్యూస్గా నేను మీకు క్లాసెస్ ఇస్తూ ఉన్నా, ఇంత అమౌంట్ నేను మిస్ అయ్యేదాన్ని కదా. జస్ట్ థింక్, మనం ఎప్పుడైతే ఎథికల్గా వర్క్ చేస్తామో అంతే ఎథికల్గా మనకి ఆటోమేటిక్గా ఆపర్చునిటీస్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మీరు మీ క్లయింట్స్కి యూజ్ చేసే ఏ ప్రాజెక్ట్లో అయినా సరే ప్లీజ్ 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 వాళ్ళకి ఇష్టమైతేనే మ్యూజిక్ యాడ్ చేయండి, లేదంటే మ్యూజిక్ యాడ్ చేయొద్దు. అండ్ ఇన్స్టాగ్రామ్లో మ్యూజిక్స్ మీరు యాడ్ చేసుకున్నా నాట్ ఏ బిగ్ డీల్. బట్ యూట్యూబ్లో ఏదైనా మ్యూజిక్స్ యాడ్ చేస్తున్నప్పుడు అక్కడ కాపీ రైట్స్ అనేది వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి మీరు యూట్యూబ్ స్టూడియో నుంచి మ్యూజిక్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు మార్కెట్లో మంచి నేమ్ తెచ్చుకుంటారో అంతే మంచిగా మీకు క్లయింట్స్ కూడా వస్తారు, అంతే మంచిగా మీరు ముందుకు కూడా వెళ్ళగలరనమాట. ఇక్కడ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు కావాలంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే కొన్ని ఏమి ఎడిటింగ్కి ఎలాగా ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తే బాగుంటుంది, అది కూడా ఇండస్ట్రీ స్టాండర్డ్లో. మనకి బేసిక్ లెవెల్లో ఇవేమీ అవసరం లేదు. బట్ క్యాప్కట్ అనేది నవేడేస్ చాలా నార్మల్ అయిపోయింది. క్యాప్కట్ కన్నా బెటర్ నేనైతే విఎన్ అప్లికేషన్ చెప్తాను, అండ్ ఇన్షార్ట్ చెప్తాను, ఎడిట్స్ అప్లికేషన్ చెప్తాను. క్యాప్కట్ కూడా బాగుంటుంది. బట్ క్యాప్కట్ మించిన ఒక అప్లికేషన్ వచ్చింది. ఇఫ్ వాంట్ నెక్స్ట్ క్లాస్లో నేను చూపించి మీకు అది చెప్తాను. దానికైతే విపిఎన్ కూడా అవసరం లేదు. క్యాప్కట్ లానే ఉంటుంది, దానికి విపిఎన్ కూడా అవసరం లేదు. విపిఎన్ లేకుండానే మనం యూజ్ చేయొచ్చు. అది నేను కమింగ్ సెషన్లో చెప్తాను. డోంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ మొబైల్ ఇఫ్ యూ వాంట్ లాంగ్ టర్మ్ గ్రోత్. అంటే ఓన్లీ మొబైల్లోనే ఎడిట్ చేయడం కాకుండా సాఫ్ట్వేర్స్లో కూడా ఎడిట్ చేయడం, ల్యాప్టాప్లో కూడా ఎడిట్ చేయడం కూడా నేర్చుకోండి. అండ్ గ్రోత్ స్ట్రాటజీ, లెర్న్ బేసిక్స్, కట్స్ కానీ, ఆడియోస్ కానీ, సబ్ టైటిల్స్ కానీ, క్యాప్షన్స్ కానీ, ఇలా ఒక 10 to 15 క్లిప్పింగ్స్ కానీ ఇలా ఎడిట్ చేయడం కూడా నేర్చుకుంటూ ఉండండి. కన్సిస్టెన్సీగా మీరు ఒక పర్సనల్ బ్రాండ్ అనేది మీరు ఇన్స్టాగ్రామ్లో బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు పోర్ట్ఫోలియో ఉందా లేదా అనేది ఎవ్వరు చూడు, బట్ ఇన్స్టాగ్రామ్లో మీకంటూ ఒక పేజ్ ఉందా లేదా, మీకు ఒక క్లయింట్స్ ఉన్నారా లేదా, మీరు మీ క్లయింట్స్ని బాగా సాటిస్ఫై చేస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. మీరు మీ వర్క్ అనేది ప్రొవైడ్ చేసి సెకండ్ సారీ మీరు మీ క్లయింట్స్కి వీడియో ఎడిట్ చేసి మీరు ప్రాజెక్ట్స్ అనేది ఇచ్చిన తర్వాత వాళ్ళని సాటిస్ఫై అయ్యారా లేదా, వాళ్ళకి వర్క్ నచ్చిందా లేదా అనేది కూడా మీరు చూసి అలాంటివన్నీ కూడా మీరు ప్రాపర్గా మీరు ఇన్స్టాగ్రామ్లో బిల్డ్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్.
సో పెయిడ్ క్లయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. మీరు ఎప్పుడైతే అమౌంట్ మీరు ఎప్పుడైతే కొటేషన్ పంపిస్తారో ఆ కొటేషన్ అనేది బిఫోర్ వర్క్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ తీసుకోండి. దెన్ ప్రాజెక్ట్ అనేది డెలివర్ చేసిన తర్వాత ఫుల్ అమౌంట్ అనేది ఛార్జ్ చేయండి. నెక్స్ట్ ఇంప్రూవ్ స్టోరీ టెల్లింగ్. ఎప్పుడైతే మీరు క్లయింట్కి వీడియో ఎడిటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు చెప్పిన కంటెంటే కాకుండా మీరు ఇంకొంచెం యాడ్ చేసి కొంచెం డిఫరెంట్ లెవెల్లో ఎడిటింగ్ అనేది చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రియాలిటీ చెక్ వీడియో ఎడిటింగ్ కెరియర్. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. 100% హార్డ్ వర్క్ అనేది మీకు అమౌంట్ అనేది పే చేస్తుంది. ఫస్ట్ 1-2 మంత్స్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా స్ట్రగుల్స్ ఉంటాయి. నువ్వు నిజంగా ఈ వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, నిజంగా వర్క్ చేయాలి అని అనుకుంటే 100% ఈ 1 ఇయర్ ఏదైతే ఉంటుందో హై ఇన్కమ్ పాసిబుల్కి ఇక్కడ వరకు నువ్వు రావాలంటే ఈ స్ట్రగుల్స్, ఈ స్మాల్ ఇన్కమ్, స్టెబుల్ క్లయింట్స్ అనేది నువ్వు ఫేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 3 స్టేజెస్ని నువ్వు చూస్తేనే నువ్వు ఈ హై ఇన్కమ్ వరకు నువ్వు రాగలవు. నెక్స్ట్ ఫైనల్ ట్రూత్. 100% ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎడిటింగ్ ఈజ్ నాట్ అబౌట్ సాఫ్ట్వేర్, ఇట్స్ అబౌట్ గ్రాబింగ్ క్లయింట్స్ ఎమోషన్, రిటెన్షన్, అటెన్షన్. ఎప్పుడైతే నువ్వు ప్రాపర్గా నీ మైండ్ అండ్ నీ స్కిల్ని యాడ్ చేసి, క్రియేటివిటీని యాడ్ చేసి, పెయిన్ పాయింట్స్ ప్రకారం నువ్వు ఒక క్లయింట్కి నువ్వు స్ట్రాటజీస్ యూస్ చేసి ప్రాపర్గా మంచి ఫాంట్స్ కానీ థీమ్స్ని కానీ యూస్ చేసి ఎలిమెంట్స్ని యూస్ చేసి నువ్వు చేస్తావో ఆ వీడియో ఎడిటింగ్ అనేది నీకు క్లయింట్స్ని రిటైన్ అయ్యేలా చేస్తుంది. ఎమోషన్స్ని యూస్ చేసుకొని ప్రాపర్గా నువ్వు బిల్డ్ చేస్తావో ఆటోమేటిక్గా నీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. యూ వాంట్ జస్ట్ బీ అన్ ఎడిటర్, యూ విల్ బీ వాల్యుబుల్. ఎప్పుడైతే